హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2025 జూన్ 8వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ దేశానికి చెందిన అంతరిక్ష యాత్ర హకూటో ఆర్ విఫలమైనది? కరెక్ట్ ఆన్సర్ జపాన్. జపాన్ అంతరిక్ష యాత్ర హకూటో ఆర్ ఇటీవల విఫలమైన నేపథ్యంలో చంద్రునిపై విజయవంతమైన ల్యాండింగ్లను సాధించడంలో ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు వెలుగులోకి వచ్చాయి. ఐస్పేస్ ప్రారంభించిన ఈ మిషన్ చంద్రునిపై రెసిలెన్స్ ల్యాండర్ను ల్యాండ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మిషన్ కంట్రోల్ అంతరిక్ష నౌక చివరి అవరోహణ సమయంలో దానితో కమ్యూనికేషన్ కోల్పోయింది. దీని ఫలితంగా క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ఈ సంఘటన 2023లో ఇలాంటి విధి తర్వాత చంద్రుని ఉపరితలంపై దిగడానికి ఐస్పేస్ చేసిన రెండవ విఫల ప్రయత్నాన్ని సూచిస్తుంది. చంద్ర అన్వేషణలో ప్రైవేట్ అంతరిక్ష సంస్థల సామర్థ్యాలను ప్రదర్శించడానికి హకూటో ఆర్ మిషన్ రూపొందించబడింది. రెసిలెన్స్ ల్యాండర్ను జనవరి 2025లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించారు. ఇది చంద్రునికి తక్కువ శక్తి బదిలీ పథాన్ని అనుసరించింది. దాని ప్రయాణంలో సిస్టమ్ తనిఖీను అనుమతిస్తుంది. లక్ష్య ల్యాండింగ్ సైట్ మారే ప్రిగోరేస్ దాని మృదువైన భూభాగం కోసం ఎంపిక చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ వాన్ సంవర్ధన్ యోజనను ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్వీందర్ సింగ్ సుఖు హమీర్పూర్లో రాజీవ్ గాంధీ వాన్ సంవర్ధన యోజనను ప్రారంభించారు. అటవీ నిర్వహణలో సమాజ భాగస్వామ్యం ద్వారా పర్యావరణ పరిరక్షణ పెంచడం ఈ పథకం లక్ష్యము. బంజర్ మరియు క్షీణించిన అటవీ ప్రాంతాలలో ఫలాలను ఇచ్చే చెట్లను నాటడం ద్వారా పచ్చదనాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ చొరవ స్థానిక సమాజాలకు, ముఖ్యంగా మహిళలు మరియు యువజన సమూహాలను లక్ష్యంగా చేసుకొని ఉపాధి మరియు ఆదాయాన్ని సృష్టిస్తుందని హామీ ఇస్తుంది. రాజీవ్ గాంధీ వాన్ సంవర్ధన యోజన యొక్క ప్రాథమిక లక్ష్యం అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడం. ఈ పథకం ఆహారము మరియు ఆర్థిక ప్రయోజనాలు అందించే ఫలాలను ఇచ్చే చెట్లను నాటడంపై దృష్టి పెడుతుంది. ఇది సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. స్థానిక సమూహాలు అటవీకరణ ప్రయత్నాలలో చురుకుగా పాల్గొనేలా చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ రాష్ట్రంలోని పాండ్య కాలం నాటి పురాతన శివాలయం కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు. తమిళనాడులోని ఉదంపట్టిలో పాండ్య కాలం నాటి పురాతన శివాలయం కనుగొనబడింది. ఈ అన్వేషణ పాండ్య రాజవంశం యొక్క గొప్ప చరిత్రను ప్రదర్శిస్తుంది. ఈ ప్రాంతంలో ఆడుకుంటున్న స్థానిక బాలురు ఆలయ పునాదిని వెలికితీశారు. ఈ ఆవిష్కరణ చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఈ ఆలయం 1217-18 CE నాటిది. మారవర్మన్ సుందర్ పాండ్య పాలనలో ఉంది. ఈ ప్రదేశంలోని శాసనాలు ఆ కాలపు సామాజిక ఆర్థిక పరిస్థితులను వెల్లడిస్తాయి. అవి ఆలయము ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేదని మరియు గ్రామం యొక్క పూర్వపు పేరు అత్తూరును హైలైట్ చేస్తాయని సూచిస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ షిప్ MSC ఇరీనా ప్రస్తుతం ఏ దేశం జెండాతో ప్రయాణిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ లైబీరియా. ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ షిప్ MSC ఇరీనా కేరళలోని విజంజం పోర్ట్లో తన తొలి అడుగును ప్రారంభిస్తుంది. ఇది దక్షిణాసియా ఓడరేవులోకి తొలిసారిగా అడుగు పెడుతుంది. MSC ఇరీనా అనేది ఇరీనా క్లాస్ అల్ట్రా లార్జ్ కంటైనర్ వెసెల్స్లో భాగము మరియు దీనిని 2023లో నిర్మించారు. ఇది
లైబీరియన్ జెండా కింద ప్రయాణిస్తుంది మరియు స్విట్జర్లాండ్లో ఉన్న మెడిటేరియన్ షిప్పింగ్ కంపెనీ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ఎయిర్ లూబ్రికేషన్, ఇంధన సమర్థవంతమైన ప్రొపెల్లర్లు మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అధునాతన హల్ వంటి పర్యావరణ అనుకూల సాంకేతికతను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వ్యాధి రహిత మొక్కల పెంపక సామగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఇటీవల కేంద్ర ప్రభుత్వము మహారాష్ట్రలో ద్రాక్ష, నారింజ మరియు దానిమ్మల కోసం క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది పండ్లు, కూరగాయలు, పువ్వులు వంటి ఉద్యానవన పంటలకు వ్యాధి రహిత మరియు అధిక నాణ్యత గల నాటడం పదార్థాలను అందించడానికి ఈ ప్రభుత్వ చొరవ. ఇది రైతులకు ధృవీకరించబడిన ఆరోగ్యకరమైన మొక్కలను అందించడం ద్వారా పంట ఉత్పాదకతను మెరుగుపరచడం మరియు నష్టాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం చికిత్సకు లోహ ఆధారిత నానోజైములను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఇటీవల పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం వల్ల కలిగే అసాధారణ రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడటానికి లోహ ఆధారిత నానోజైమ్ను అభివృద్ధి చేశారు. పల్మనరీ థ్రోంబో ఎంబోలిజం అనేది ఊపిరితిత్తులలోని ధమనులలో రక్తం గడ్డకట్టడం నిరోధించే పరిస్థితి. ఇది ప్రాణాంతకం కావచ్చు. నానోజైమ్లు ఎంజైమ్ వలె పనిచేసే నానో మెటీరియల్స్ మరియు లోహాలు, మెటల్ ఆక్సైడ్లు లేదా కార్బన్ ఆధారిత పదార్థాల నుండి తయారు చేయబడతాయి. ఈ కొత్త నానోజైమ్ హానికరమైన గడ్డలను సురక్షితంగా విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆశాజనకమైన చికిత్స ఎంపికను అందించగలదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాఫిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాఫిక్స్ రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్తో కలిసి ICRISAT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సౌత్ కోఆపరేషన్ ప్రారంభించింది. ICRISAT దక్షిణంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది శిక్షణ మరియు భాగస్వామ్యాల ద్వారా దక్షిణ సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క చొరవ. తెలంగాణలోని హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఉన్న ICRISAT 1970లో CCIAR కన్సల్టేటివ్ గ్రూప్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ క్రింద లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన రాయ్గఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. ఇటీవల భారత పురావస్తు సర్వే సంస్థ మరియు రాయ్గఢ్ అభివృద్ధి అథారిటీ సంయుక్తంగా జరిపిన తవ్వకాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజధాని రాయ్గఢ్ కోట వద్ద అరుదైన యంత్రరాజ్ లేదా ఆస్ట్రోలేబ్ బయటపడింది. రాయ్గఢ్ కోట మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో పశ్చిమ కనుమలను అని కూడా పిలువబడే సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది. హిర్కానీ బురూజ్ అనే ప్రసిద్ధి టవర్ కోట సమీపంలోని ఎత్తైన లోయపై నిర్మించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఖీర్ భవానీ పండుగలను ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని గండేర్ బాలలోని ఖీర్ భవానీ ఆలయంలో జ్యేష్ఠ అష్టమి నాడు ఖీర్ భవానీ పండుగ జరుపుకున్నారు. ఈ ఆలయం శ్రీనగర్ సమీపంలో ఉంది మరియు దుర్గాదేవి అవతారమైన రగ్నియాదేవికి అంకితం చేయబడింది. దీనిని మొదటి మహారాజ్ ప్రతాప్ సింగ్ 1912లో నిర్మించారు మరియు తరువాత మహారాజా హరి సింగ్ పునరుద్ధరించారు. ఆలయం మధ్యలో పవిత్ర జలాన్ని ప్రసిద్ధి చెందిన
పవిత్ర సజ్జలకార నీటి బొగ్గ ఉంది. ఈ ఆలయం మరియు పండుగకు భక్తులకు ప్రసాదంగా వడ్డించే తీపి వంటకం ఖీర్ పేరు పెట్టారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.